రెబల్ స్టార్ వేవ్ నడుస్తోంది. రాజాసాబ్ రాక వల్ల కొత్త ఏడాది మీద తెలుగు సినిమాల వసూళ్ల దాడి మీదే అంచనాల భారం పెరిగిపోతోంది. ఇలాంటి టైంలో మామూలు బాంబు కాదు, ఆటం బాంబు పేల్చే పనిలో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. బేసిక్గా ఒక సినిమా రిలీజ్ అవుతోంది అంటే దాని ప్రమోషనే హై ప్రయారిటీ. కానీ నేనింతే అదో టైప్ అని ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాడు. స్పిరిట్ మూవీ టీం నుంచి సాలిడ్ అప్డేట్ రెడీ అవుతోంది. గ్లిమ్స్ వస్తుందా? డైలాగ్ క్లిప్ మాత్రమే రిలీజ్ చేస్తారా? లేదంటే ఇప్పటి వరకు షూట్ చేసిన ఫుటేజ్ సాయంతో టీజరే వదులుతారా? మొత్తానికి రాజాసాబ్ రిలీజ్ రోజు మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ స్పిరిట్ టీం నుంచి రాబోతోంది. ఫౌజీ మూవీ 80% పైనే పూర్తయినా ఇంతవరకు ఈ సినిమా టీమే టీజరో, ప్రీ రిలీజో లాంటి ప్రమోషనో వదలలేదు. కానీ సందీప్ మాత్రం స్పిరిట్ మొదటి స్కెడ్యూల్ పూర్తి కాగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ షాక్ ఇచ్చేలా ఉన్నాడా? అది కూడా ది రాజాసాబ్ రిలీజ్ రోజే ఎందుకు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ వేవ్ నడుస్తోంది. ఇప్పుడు మొత్తం సంక్రాంతి పండగంతా తనదే అయ్యేలా ఉంది. 1000 కోట్ల వసూళ్ల ఆకలితో ఉన్న తెలుగు సినిమాకు రాజాసాబే ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడు. ఆ రేంజ్లో అంచనాలున్నాయి. ట్రైలర్లో గ్రాఫిక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి, ఇంకొన్ని చోట్ల తేలిపోయాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ సడన్ గా రాక్షసుడిగా మారి ప్రభాస్ ఎపిసోడ్తో బాక్సాఫీస్ బద్దలవుతుందనే అంచనాలే ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇలాంటి టైంలో పేలితే ది రాజాసాబ్ ప్రివ్యూతో రివ్యూలు రీసౌండ్ చేయాలి. ఓపెనింగ్స్తో రికార్డుల వసూళ్ల వరద మీద వార్తలు రావాలి. ఇదంతా మరో వారంలో జరగబోతోంది. కొత్త ఏడాది మీద రాజాసాబ్ దాడి ఆ రేంజ్లో ఉండబోతోంది. సో ఎలా చూసినా సంక్రాంతి ముందు నుంచి పండగ అయిపోయిన వారం వరకు మొత్తంగా రాజాసాబ్ తాలూకా పూనకాలే కనిపించబోతున్నాయి. కానీ ఎందుకు ఈ మధ్యలో ఒక చిన్న సైజు ఆటం బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యాడు సందీప్ రెడ్డి వంగ? అదే స్పిరిట్ అప్డేట్. ఇది ఎవరూ ఊహించనిది, ఎవరూ కనీసం ఇటువైపు కూడా ఆలోచించనిది. ఎందుకంటే ఒకవైపు కొత్త ఏడాది రెబల్ నామ సంవత్సరంగా మార్చేందుకు రాజాసాబ్ మూవీ వస్తుంది. దాని సందడి పెరుగుతోందనే ఫౌజీ టీం కూడా టీజర్, గ్లిమ్స్ ఇవేవీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది. లేదంటే న్యూ ఇయర్ కి, జనవరి 26 అకేషన్ కి ఇలా 2 అప్డేట్స్ ని ఫౌజీ టీం సిద్ధం చేసుకుంది. కానీ మళ్ళీ హనీ రాఘవపూడి మనసు మార్చుకున్నాడు. రాజాసాబ్ హడావిడి ఉన్నంతసేపు ఫౌజీ అప్డేట్స్ ఇవ్వకూడదని సైలెంట్ అయ్యాడు. కానీ సందీప్ రెడ్డి మాత్రం పూర్తిగా రివర్స్. ది రాజాసాబ్ రిలీజ్ రోజే బూమ్ బద్దలయ్యే సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడట. అసలు స్పిరిట్ లాంచ్ అవుతోందనగానే ఆడియో గ్లిమ్స్ వదిలి మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ న్యూ ఇయర్కి, సంక్రాంతి అకేషన్కి ఎందుకు సైలెంట్గా ఉంటాడు? అందుకే న్యూ ఇయర్కి ప్రభాస్ కొత్త లుక్ని రివీల్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖం కనిపించకుండా కేవలం ముఖం తాలూకా అవుట్లుక్ రివీల్ అయ్యేలా గట్టిగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక స్పిరిట్ రిలీజ్ అయ్యే జనవరి 9న వీడియో గ్లిమ్స్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఒక్క షెడ్యూల్ షూటింగ్తోనే టీజర్ ఇచ్చి రెబల్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన వాడవుతాడు సందీప్ రెడ్డి వంగ.